అందరికీ నమస్తే అండి. నేను అల్లూరు జిల్లా ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్న టాపిక్ అంటే అల్లూరు జిల్లా ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో కూడా పేదరికం కలిగినటువంటి గిరిజనులు లేకపోలేదు. నిజంగా ఆలోచించినట్లయితే ప్రభుత్వం ఎప్పుడు సహాయం చేస్తారా అని ఎదురు చూసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను. నేను చూసినటువంటి ప్రాంతంలో ఒక్క కుటుంబం మీకు చూపిస్తాను. ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఎవరికి అడగాల, ఎవరికి తెలియజేయాలనే విషయంలో కూడా తెలియని వారు చాలామంది గిరిజనులు, అమాయకులు ఇప్పుడు దాకా ఉన్నారు. నిజంగా పశువులకైనా పశుశాల ఉంటుంది, కానీ ఇల్లు లేని ప్రజలు చాలామంది ఉన్నారు. ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఉపాధి కావాలి. ఉపాధి లేక, సరైన తిండి లేక, పిల్లలకి సరైన చదువు లేక, పిల్లలకి మంచి బట్టలు కొనివ్వలేక, మంచి ఇల్లు కట్టుకోలేక, అలాంటి దీన స్థితిలో పేద గిరిజన బ్రతుకులు ఇంకా అలానే బాధపడుతున్నాయి. అలాంటి కుటుంబం మీకు ఒక కుటుంబం చూపిస్తున్నాను. ఈ వీడియో చూడండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే మాకు సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూసేద్దామా? లెట్స్ గో. థ్యాంక్ యూ. ఈ ఇల్లు ఎందుకు తీస్తారు? ఇల్లు అంటే కొద్దిగా మిలియన్ వాళ్ళు కాబట్టి కొద్దిగా వేరే ఇల్లు చిన్న గుడిసెలు కడదాం, ఇది అంటే పడిపోతుంది కదా అని. ఇల్లు గాలికి ఎగిరిపోయిందా, మీరే తీస్తారా? గాలికి ఇది పోతుంది కదా, ఎగిరిపోతే ఇబ్బంది పడతాం కదా, చిన్న గుడిసె కడదామని మనం ఇలా తీసి వేరే కట్టుకున్నాం, చిన్న గుడిసెలాగా. అదే. ఎంతమంది పిల్లలు మీకు? మొత్తం 6 కుట్టాం. 6 పిల్లలా? ఎంతమంది పిల్లలు? 6. మీరు ఈ ఇంటికే ఉండేవాళ్ళా? ఇక్కడే ఉండేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు. ఇల్లు పడిపోతుందా? పడిపోయిందా? దొరసి బోలి ఎట్లా బిన్నే కొట్టే సంట కొర్రపు బోలి బదులు బిన్నే. ఇల్లు మంచిది కట్టుకోలేదా? మంచిగా కట్టుకున్నంత డబ్బుతో ఇబ్బందికి కూలీ కలిసే లోన్ మర్చి ఇలాని కట్ట కొలేసే ఇలాని లోన్ ఇప్పుడు ఇల్లు తీసేస్తున్నారు కదా, మరి ఎక్కడ ఉంటున్నారు? బుల్లెస్ అంటే కుడియా కొర చోట కట్ట కొలేసే పురుగు బకేరతి काटा बोले गोर दोर बोले गवर्नमेंट साइम कोले सिकर साइम न कोलार हमर कुंतर गोर बांधेबु संटा कुड़िया को करी तेल रोम बोली सेटा कोरिया चुकटे संटा को कुड़िया पर. ఓహో, చూద్దాం. కర్రలతో చేస్తున్నారా? కర్రలతో గోత్స గడ్లుని చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, కర్రలతో ఇలాగా పేదరికంలో ఉన్నటువంటి వారు ఇలా ఇల్లు కట్టుకొని వారు బ్రతుకుతున్నారన్నమాట. ప్రభుత్వమే ఆదుకోవాలని వీరు కోరుకుంటున్నారు. వీళ్ళకి 6 పిల్లలు, చాలా పేదరికం అన్నమాట. మనం చూసాం కదండి ఎంత కష్టంలో ఉన్నారో. కనీసం మట్టి గోడ కూడా లేదు, ఓన్లీ కర్రలే. ఈ కర్రలతో ఉండాలి. అయితే ప్రభుత్వం ఆదుకోవాలని వీరు ఎదురు చూస్తూ ఉన్నారండి. ప్రభుత్వమే ఆదుకోవాలని వీరు కోరుకుంటున్నారు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు, 6 పిల్లలు. చాలా పేదరికం. పని చేస్తే, కూలి చేస్తేనే తప్ప తిండి దొరుకుతుంది, లేకపోతే ఇంకేం లేదు. వ్యవసాయం చేద్దామన్నా సరే భూములు లేదు, గొడ్లు కూడా లేదు. వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వమే, వీళ్ళు అంటున్నారు ఒడియాలో, వీళ్ళకి ఏమీ లేదు, మరి ఒక గొడ్డు కూడా లేదనేసి వాళ్ళకు చెప్తున్నట్టు వింటున్నాం. చూసారు కదండి, ఇల్లు
వాతావరణం, మా కుటుంబ వాతావరణం చూశారు కదండి. నిజమే, ఇల్లు కలిగిన వారు ఇల్లు మీద ఇల్లే కడుతున్నారు తప్ప, ఇల్లు కలిగిన వారు ఇలాంటి పేదవాళ్ళకి ఒక ఇటుక సాయం చేద్దామనో, లేకపోతే ఒక రేకులు సాయం చేద్దామనో ఏ ఆలోచన రాదు. లేకపోతే బట్టల మీద బట్టలు కొనుక్కుంటారు తప్ప ఇలాంటి పేదవాళ్ళకి కనీసం పాతగిలిన బట్టలైనా తీసుకెళ్ళి సాయం చేద్దామని ఏ ఒక్కరు ముందుకు రారండి. ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసినటువంటి మీరందరూ కూడా ఏమైనా బట్టల రూపంలో సాయం చేయండి, లేకపోతే తిండి రూపంలో సాయం చేయండి, లేకపోతే రేకులు సాయం చేయండి, లేకపోతే వారికి ఇల్లు కట్టడానికి చిన్న మట్టి కూడా వేయడానికి కొంత అమౌంట్ అయినా సాయం చేయండి. మీ హృదయం తెరచకుంటే, మీ హృదయం తెరబడుతుంటే. థ్యాంక్ యూ అండి.